నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తలరాతని ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం నటి రేఖా అనారోగ్య విషయమే. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేఖాని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదట. వివరాల్లోకి వెళితే చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఉన్న 4 రోజుల్లోనే జీవితాల్ని చక్కదిద్దుకోవాలి. ప్రస్తుతం టాలీవుడ్ నటీనటుల కష్టాలు బయటికి వస్తున్నాయి. ఏళ్లపాటు తమ పరిస్థితి బయట ప్రపంచానికి తెలియకుండా గుట్టుగా ఉంచి నరకం అనుభవిస్తూ అనారోగ్య కారణంగా చిత్ర పరిశ్రమకి దూరమై శారీరకంగా మానసికంగా కృంగిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక ఈ కోవలోనే ఆనందం మూవీ హీరోయిన్ రేఖా వేదవ్యాస్ తన అనారోగ్యం గురించి బయట పెట్టింది. అలా రేఖా వేదవ్యాస్ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు గాని ఒకప్పుడు తన అందం, నటన, చిరునవ్వుతో కుర్రాళ్ళకి నిద్ర పట్టకుండా చేసిన ఈమె అందం, జాబిల్లి, 1వ నెంబర్ కుర్రాడు, మన్మధుడు వంటి సినిమాల్లో యాక్ట్ చేసి బిజీగా ఉంటూ స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న ఆ తర్వాత ఈమె అడ్రస్ లేకుండా పోయింది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. దాదాపు 18 ఏళ్ల నుండి తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రేఖ తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ కి రాగా ఆమెని చూసిన వారంతా షాక్ కి గురయ్యారు. అలా అక్కడ చాలా బక్కచిక్కిపోయి ఫేస్ లో చామ్ లేకుండా అసలు ఈమె రేఖానేనా అని ప్రేక్షకులు తమ ఆవేదనని వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ తన అనారోగ్యం గురించి చెప్పుకొస్తూ 2014 నుండి కోవిడ్ ముందు వరకు వ్యక్తిగత కారణాలతో సినిమాలకి దూరమైందని, ఏ అనారోగ్య సమస్య వచ్చినా కొన్నాళ్ళుంటుందే గాని తనకి మాత్రం చాలా సంవత్సరాల నుండి నడుస్తూనే ఉందని, దీని కారణంగానే శారీరకంగా మానసికంగా కృంగిపోయిందని, మనమొకటి అనుకుంటే దేవుడు మరొకటి ప్లాన్ చేస్తాడని, దానిని అనుభవించాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఇక అలా తను సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి 2 కారణాలున్నాయని, మొదటిది సినిమా అనేది తనకి ఫ్యాషన్ అయితే, రెండోది మెడికల్ బిల్ కట్టడానికి డబ్బులు కావాలి కాబట్టి తనకి యాక్ట్ చేసే పరిస్థితి వచ్చిందని, ఒకవేళ తను సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే తన పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని చెబుతూ ఎమోషనల్ అయింది. అలా తను హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పుడు చాలా మంది తనకి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ పెళ్లికి కూడా ప్రపోజ్ చేసేవారని, కానీ అప్పట్లో తనకి పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదని, కానీ ఇప్పుడు మనసు మారి పెళ్లి చేసుకుందామంటే తన అనారోగ్య పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రావడం లేదని, అలా తొందరపడి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం కంటే ఆలస్యమైన మంచి సంబంధం కోసం వేచి చూస్తుందని, అలా రాబోయే అతను జీవితంలో తనని అర్థం చేసుకొని బాగా చూసుకోవాలని రేఖ తన పెళ్లి విషయం చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు రేఖకి వచ్చిన భయంకరమైన వ్యాధేంటి, తను మరణించిందనే వార్తని స్ప్రెడ్ చేసిన ఆ వ్యక్తి ఎవరు, రేఖకి ఉన్నట్టుండి తెలుగులో ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి, రేఖకి రామోజీరావుకి మధ్య అసలు ఏం జరిగింది, ఒకప్పుడు కోట్ల ఆస్తులున్నా ఇప్పుడు ఆ డబ్బంతా ఏమైంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అక్షర అలియాస్ శ్రీకావ్య అలియాస్ రేఖ. ఈమె 1982 జనవరి 24న కర్ణాటకలోని ఉడిపిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి నరసింహ వేదవ్యాస్, తల్లి రాధ. రేఖ వీరికి ఏకైక సంతానం కావున తనని చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచారు. అలా ఈమె తండ్రికి పని నిమిత్తం ఉడిపి నుండి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం బెంగళూరులోనే సెటిల్ అయ్యారు. ఇక రేఖ తన స్కూలింగ్ ని బెంగళూరులోని బసవా రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న రేఖకి ఇంటర్ చదివేటప్పటి నుండి మోడలింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా తల్లిదండ్రులు కూడా తనకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉన్నప్పుడే ఈమె తండ్రి అనారోగ్య కారణాల వల్ల మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ రేఖ తల్లి మీదే పడ్డాయి. దీంతో తన తల్లి రేఖని ఇంటర్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించి మోడలింగ్ లో ట్రై చేపిస్తూ యాక్టింగ్ లో ట్రై చేయడం మొదలెట్టించింది. ఇక అలా ట్రై చేసేటప్పుడే ఈమెకి ఒక జ్యువెలరీ ప్రింట్ యాడ్ లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా అప్పట్లో ఈమె ఫొటోస్ జ్యువెలరీ షాప్ వారు అన్ని చోట్ల పబ్లిష్ చేయడంతో లేడీస్ మ్యాన్ మరియు డైరెక్టర్ అయిన ఓం ప్రకాష్ రావు AK-47 అనే మూవీ కోసం హీరోయిన్ కావాలని ఆడిషన్ ని నిర్వహించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న రేఖా తల్లి రేఖాని తీసుకుని ఆడిషన్ కి వెళ్లడం జరిగింది. కానీ ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన రాము ఆ మూవీకి చాందిని అనే అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో రేఖాకి ఆ ఛాన్స్ రాలేదు. గాని ఆ మూవీ డైరెక్టర్ అయిన ఓం ప్రకాష్ రావుతో
తనకి మంచి స్నేహం పెరిగింది. అలా తరచూ కలుస్తుండడంతో ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి తెలుగులో వచ్చిన శేషు మూవీని కన్నడలో హీరో సుదీప్ ని పెట్టుకుని కిచ్చా అనే మూవీగా ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీకి రేఖాని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అలా అప్పట్లో డైరెక్టర్ ఓం ప్రకాష్ బిజీగా ఉంటూ 1 year కి 3 నుండి 4 మూవీస్ ని డైరెక్ట్ చేస్తుండేవాడు. ఇక కిచ్చా మూవీ షూటింగ్ జరిగేటప్పుడు శ్రీమంజునాథ మూవీ ప్రొడ్యూసర్ అయిన జయా శ్రీదేవి ఆ మూవీ షూటింగ్ స్పాట్ కి రావడం, రేఖ యాక్టింగ్ ఆమెకి నచ్చి తనని రామోజీరావు గారికి రేఖాని పరిచయం చేయడం జరిగింది. ఇక అలా జయా శ్రీదేవి ఆంధ్రాకి చెందిన వారై ఉండి కన్నడలో చాలా వరకు మూవీస్ కి తనే ప్రొడ్యూస్ చేసింది. ఇదిలా ఉన్నప్పుడే రామోజీరావు గారు తెలుగులో ఉదయ్ కిరణ్ తో చేసిన చిత్రం మూవీని కన్నడలో తీయాలని హీరోగా ప్రభుదేవ తమ్ముడైన నాగేంద్ర ప్రసాద్ ని ఫిక్స్ చేసి హీరోయిన్ గా కొత్త అమ్మాయి కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడే జయా శ్రీదేవి రేఖాని రామోజీరావుకి పరిచయం చేయడం జరిగింది. ఇక అలా అప్పటికే రేఖ సుదీప్ తో హీరోయిన్ గా చేస్తుండడంతో ఈమెకి ఇండస్ట్రీ గురించి బాగా తెలిసుండగా రేఖాని కన్నడలో చిత్రం మూవీకి హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అలా ఆ మూవీ జరిగేటప్పుడు రామోజీరావుతో రేఖాకి ఉన్న పరిచయం కారణంగా తెలుగులో ఆనందం మూవీకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఇక ఈమె కన్నడలో సుదీప్ తో చేసిన కిచ్చా మూవీ 2001 జూలై 6న రిలీజ్ అయి హిట్ అయిన రేఖా లుక్స్ మరియు యాక్టింగ్ వల్ల చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ వెనకే వచ్చిన చిత్రం మూవీ రిలీజ్ అయి అందులో చాలా మోడర్న్ గా స్టైలిష్ గా కనిపించడంతో జనాల్లో రేఖాకి మంచి గుర్తింపు వచ్చి ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అలా ఆనందం మూవీ షూటింగ్ సమయంలో రామోజీరావు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే ఆమెకి అందరూ ఈజీగా ఛాన్సులు ఇచ్చేవారు. అలా రేఖ రామోజీరావు గారి రికమెండేషన్ తో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో జాబిల్లి, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో 1వ నెంబర్ కుర్రాడు అనే మూవీస్ ని చేయడం జరిగింది. అలా ఆనందం మూవీ 2001 సెప్టెంబర్ 28న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రేఖాకి వరుసగా 3 హిట్ మూవీస్ పడడంతో ఈమెను అందరూ లక్కీ హీరోయిన్ అని పిలవడం మొదలెట్టారు. ఇక అలా ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన జాబిల్లి అనే మూవీ ఫ్లాప్ అయిన తారకరత్నతో చేసిన 1వ నెంబర్ కుర్రాడు అనే మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అలా వచ్చే మూవీస్ లో తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది చూడకుండా ఎవరెక్కువ డబ్బిస్తారో వారికే డేట్స్ ఇచ్చేది. ఇక ఇదిలా ఉంటే రేఖ హిందీలో రాజ్ బబ్బర్ కొడుకైన ఆర్యన్ బబ్బర్ తో ఎప్పుడైతే ముద్ద అనే సినిమాలో హీరోయిన్ గా చేసిందో అప్పటి నుండి రేఖకి యాటిట్యూడ్ పెరిగి సౌత్ మూవీస్ వైపు ఇంట్రెస్ట్ ని చూపించేది కాదు. ఇక అలా బాలీవుడ్ లో తరచూ జరిగే పార్టీస్, పబ్స్ కి రేఖ ఆర్యన్ బబ్బర్ తో కలిసి వెళ్తూ మీడియా కంటపడగా అప్పట్లో వీరి డేటింగ్ వార్తలు హల్చలైన వారు పట్టించుకునేవారు కాదు. ఇక అలా 2003లో ముద్దా మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా రేఖ అప్పటికే హిందీ మూవీస్ చేయడంతో తెలుగులో శ్రీను వైట్ల సొంత మూవీకి ఆఫర్ చేసిన తను రిజెక్ట్ చేసింది. ఇక అలా రామోజీరావు గారు ఆనందం మూవీని తమిళ్లో చేయాలని రేఖని అడగ్గా అందుకు ఈమె సౌత్ మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రామోజీరావు గారు ఆ కోపంతో రేఖకి సపోర్ట్ చేయడం మానేసి బాంబే అమ్మాయి అయిన నేహాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అలా రేఖ చేసిన మొదటి హిందీ మూవీ ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఈమె అక్కడ ఎంత ట్రై చేసినా తనకి ఛాన్సులు రాలేదు. దీంతో మళ్ళీ సౌత్ మూవీస్ లో ట్రై చేద్దామంటే అటు రామోజీరావు ఇటు శ్రీను వైట్లతో ఏర్పడిన మనస్పర్ధాల కారణంగా రేఖాకి వారు సపోర్ట్ చేయలేదు. అయినా కూడా రేఖాకి రవితేజ నటించిన దొంగోడు మూవీలో మరియు పున్నగ పువ్వే అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇదిలా ఉన్నప్పుడే 16, గర్ల్ ఫ్రెండ్ అనే మూవీస్ తో యూత్ లో మంచి గుర్తింపు పొందిన రోహిత్ తో రేఖ అనగనగా ఓ కుర్రాడు అనే మూవీ చేసేటప్పుడు వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక అలా అనగనగా ఓ కుర్రాడు మూవీ రిలీజ్ అయి వీరిద్దరికీ పెరిగిన క్లోజ్నెస్ తో జానకి వేడ్ శ్రీరామ్ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా ఈమెకి మీడియం బడ్జెట్ మూవీస్, అప్కమింగ్ హీరోస్ తోనే ఛాన్సులు వచ్చేవే తప్ప స్టార్ హీరోస్ తో కలిసి నటించేందుకు ఛాన్సులు వచ్చేవి కావు. అలా ప్రేమించుకున్నాం, పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు అని చేసిన తనకి అంతలా గుర్తింపు రాలేదు. దీంతో రేఖ తన మకాన్ని కన్నడ ఇండస్ట్రీకి మార్చేసి మోనాలిసా అనే మూవీతో ఐటమ్ డాన్సర్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఈమె కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక అలా గణేష్ తో కన్నడలో చెల్లాట అనే మూవీ చేయగా ఆ మూవీ చేసేటప్పుడు గణేష్ కి రేఖకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా చెల్లాట మూవీ 2006లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే వీరిద్దరూ కలిసి ఉడుగాట అనే మూవీ చేయడం ఆ మూవీ రిలీజ్ అయి యావరేజ్ గా ఆడింది. ఇక గణేష్ రేఖతో డేట్ చేస్తూనే మరోవైపు ఒక బిజినెస్ మ్యాన్ కూతురైన శిల్ప అనే ఆమెతో సీరియస్ రిలేషన్ లో ఉండేవాడు. దీంతో గణేష్ రేఖ రిలేషన్ గురించి మీడియాలో హల్చలవ్వగా ఎక్కడ గణేష్ తనకి దూరం అవుతాడో అని భయపడిన శిల్ప గణేష్ ని బెదిరించి రాత్రికి రాత్రే ఒక గుడిలో తనని పెళ్లి చేసుకోవడంతో ఆ పెళ్లితో రేఖ గణేష్ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక అలా రేఖకి సెకండ్ ఇన్నింగ్స్ తో కన్నడలో మంచి బ్రేక్ రావడంతో ఈమెకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తమాషా గాగి, ఎట్రహెన్నెన్ హెరబేకు,
గుణమంతా యాక్సిడెంట్ అని చేసిన ఆ మూవీస్ అన్ని అంతలా ఆడకపోయేసరికి రేఖ ఐటమ్ డాన్సర్ గా చేయడం మొదలెట్టింది. ఇక అలా 2014 తర్వాత రేఖకి పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో ఈమె ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా రేఖ హీరో గణేష్ తో బ్రేకప్ అవడంతో ఇక పైన ప్రేమ పెళ్లి జోలికి వెళ్లకుండా తన తల్లితో కలిసి బెంగళూరు నుండి బాంబేకి షిఫ్ట్ అయి ఇప్పుడు అక్కడే ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే 2014 నుండి 2023 వరకు రేఖ మీడియాలో కనిపించకపోవడం, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడంతో ఒక స్టేజ్ లో అందరూ ఈమెను మర్చిపోయారు. ఇక అదే సమయంలో 2017లో రేఖ కార్ యాక్సిడెంట్ లో మరణించిందనే వార్తలు వైరల్ అవ్వగా సినిమా సెలబ్రిటీలు, ఆమె అభిమానులంతా షాక్ కి గురై తనకి సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించడంతో ఈ వార్త వైరల్ అయింది. నిజానికి రేఖ అనే సీరియల్ ఆర్టిస్ట్ కార్ యాక్సిడెంట్ లో మరణించడంతో అందరూ హీరోయిన్ రేఖ అనే మరణించిందని ఆ వార్తల్ని స్ప్రెడ్ చేయగా నెక్స్ట్ డే రేఖ వేదవ్యాస్ మీడియా ద్వారా ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేస్తూ తను తన ఫ్యామిలీతో ముంబైలో బాగానే ఉందని, మీరు లేనిపోని రూమర్స్ ని క్రియేట్ చేసి నా ఫ్యామిలీ మెంబర్స్ కి టెన్షన్ ఇస్తున్నారని చెప్పడంతో ఈమె అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తర్వాత రేఖ కొన్ని తెలుగు షోస్ కి వచ్చి తనకి తల్లి, అక్క, వదిన ఏ పాత్ర అయినా పర్లేదని, తనకి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఎమోషనల్ అవ్వడంతో ఆ సమయంలో రేఖ బక్క చిక్కిపోయి నీరసంగా కనిపించగా తనకి ప్రాణాంతక వ్యాధి ఉందని, ఆ ట్రీట్మెంట్ కి డబ్బులు అవసరమని చెప్పడంతో రేఖ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు హల్చలయ్యాయి. ఇక దీని కారణంగానే ఈమె 3 సంవత్సరాలు ఇండస్ట్రీకి, మీడియాకి దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ కొంతవరకు రికవరీ అయినా తన బాడీ చాలా క్షీణించి సన్నబడి ఫేస్ లో చార్మ్ లేకపోవడంతో అందరూ రేఖ పరిస్థితిని చూసి జాలి పడుతున్నారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయిన రేఖ తన జీవితంలో తన తండ్రిలాగే తనపై కేర్ తీసుకునే పర్సన్ భర్తగా కావాలని 41 ఏళ్లున్న రేఖ పెళ్లి కోసం కొంతమంది అబ్బాయిల్ని కలిసిన ఆమెకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఎవరు తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏదేమైనా రేఖ త్వరగా ఆరోగ్యంగా మారి మళ్ళీ మునపటిలా మూవీస్ చేయాలని కోరుకుందాం. మీకు రేఖ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మనిషికి అవసరం ఉంటే నువ్వే అంతా అంటారు, అదే అవసరం తీరాక నువ్వెంత అంటారు. ఇది ఫోక్స్ నటి రేఖ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.